గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను 11th చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ కదా. ఇది టోటల్ ఏరియా తీసుకున్నప్పుడు ఇది ఈ చాప్టర్లో ఎలా వస్తుందంటే ఇంతవరకు అడుగుతారు. దీన్ని సెక్టర్ అంటారు. ఇది తీటా, ఇక్కడ ఒక యాంగిల్ ఇస్తారు, 2 రేడియస్ మధ్యలో ఉండే ప్లేస్ అనమాట. ఈ తీటా మీద డిపెండ్ అవుతుంది మనకి సమ్, అంటే తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ సెక్టర్. నెక్స్ట్ ఇది సెగ్మెంట్. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది మైనర్ సెగ్మెంట్ అండ్ మేజర్ సెగ్మెంట్, దీని మీద సమ్స్ ఉంటాయా. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, ఈ పార్ట్, ఈ లైన్ ఉంది కదా కింద, ఇది ఆర్కమా, ఈ ఆర్క్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ ఆర్క్ లెంత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి? 2πr కదా. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr. మరి ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఈ ఆర్క్ దీని వరకే ఫైండ్ అవుట్ చేయమంటే తీటా బై 360 ఇంటూ 2πr. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ ద సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చేస్తే మైనర్ సెగ్మెంట్ ఏరియా వస్తుందా. ఈ టైప్లో సమ్స్ ఉంటాయి. ఓకే, ఎక్సైజ్ సమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ ఆఫ్ 6 cm ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఈజ్ 60 degrees. డయాగ్రామ్ ఇలా ఇచ్చారు, ఇది 60 degreesలో ఉంది, రేడియస్ 6 cm. ఏరియా ఆఫ్ ద సెక్టర్ దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. తీటా, ఇక్కడ తీటా 60 degrees ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు కదా చెప్పాను, తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. తీటా 60 degrees, 60 by 360 ఇంటూ 22/7. ఆర్ వాల్యూ 6 కదా, అందుకని 6 స్క్వేర్ తీసుకోవాలి కదా. 6 ఇంటూ 6 క్యాన్సిలేషన్, 0 అండ్ 0 అంటే 10 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నట్టు. 6 1s are 6, 6 6 36, 6 1s are 6, 6 1s are 6. 22 ఇంటూ 6 132 by 7, 132 by 7 centimeter square. Second one, find the area of the quadrant of a circle whose circumference is 22. Circumference of the circle formula 2πr. 2πr is equal to 22. r value find out చేసి సమ్ సాల్వ్ చేయాలి. పై వాల్యూ 22/7 into r is equal to 22. r equals to 22. ఇది 2/1 తీసుకోండి, రెసిప్రోకల్ అవుతుంది కదా, ఇటు వస్తే 2/1 1/2, 22/7 7/22, 22 1s are 22, 22 1s are 22. r ఈక్వల్స్ టు 7/2, రేడియస్ 7/2 వచ్చింది. మరి ఏరియా ఆఫ్ ద క్వాడ్రంట్ అంటున్నారు. క్వాడ్రంట్ అంటే 1/4 కదా, ఈ పార్ట్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రంట్ అడుగుతున్నారు. ఫార్ములా ఏరియా ఆఫ్ ద సెక్టరే, కానీ తీటా వాల్యూ 90 degrees ఇచ్చారు. తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. 90 degrees కదా, 90 by 360 into
R value 7/2. R square కదా, 7/2 into 7/2. 0 and 0 cancel. 9 ones are 9. 9 fours are 36. 7 ones are 7. 7 ones are 7. 2 ones are 2. 2 11s are. Numerator 11. 11 into 7. 77. Denominator 4 2s are 8. అంటే 77/8 సెంటీమీటర్స్ ఇచ్చారా, మీటర్స్ ఇచ్చారా? సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 77/8 సెంటీమీటర్ స్క్వేర్. Area of the sector. Area of the quadrant equals to 77/8 centimeter square. Third one. The length of the minute hand of a clock is 14 centimeter. Find the area swept by the minute hand in 5 minutes. Length of the minute hand మనకు radius. Radius equals to 14 centimeters. మనకు తీటా వాల్యూ ఇవ్వలేదు. తీటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది 5 minutesలో ఎంత ఏరియా కవర్ చేస్తుందో చెప్పమంటున్నారు. మన క్లాక్లో ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 60 minutes ఉన్నాయి. 60 minutesకి 360 degrees తీసుకోవాలి కదా. మరి 1 minuteకి 360/60. 0 0 క్యాన్సిల్. 6 ones are 6. 6 6 are 36. అంటే 1 minuteకి ఎంత ఉంది? 6 degrees ఉంది. మరి 5 minutesకి ఎన్ని డిగ్రీస్ వస్తుంది? ఎంత? 5 into 6. 5 6 are 30. 30 degrees ఇప్పుడు మనకు తీటా వాల్యూ. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా తీటా బై 360 into pi r square. తీటా వాల్యూ 30 degrees by 360 into pi value 22/7. R value 14. 14 into 14. 0 0 cancel. 3 ones are 3. 3 12s are. Next 7 ones are 7. 7 2s are 14. 12 అంటే 2 టేబుల్ వస్తుంది. 2 6 are. 2 ones are 2. మళ్ళీ 2 టేబుల్. 2 3s are. 2 11s are. 11 into 14 154/3 centimeter square. ఇది ఏరియా కవర్ చేస్తుందా? 5 minutesలో మినిట్ హ్యాండ్ ఇంత ఏరియా కవర్ చేస్తుంది. Fourth one. A chord of a circle of radius 10 centimeters subtended at a right angle at the center. Find the area of the corresponding minor segment and major sector. ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. రైట్ యాంగిల్ అన్నారు. రైట్ యాంగిల్. నెక్స్ట్ కార్డ్ అన్నారు. కార్డ్ తీసుకుంటేనే కదా సెగ్మెంట్ వచ్చేది, అందుకని డ్రా చేసుకున్నాను. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ ఇది దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ మేజర్ సెక్టర్. మేజర్ సెక్టర్ ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ equals to area of the sector minus area of the triangle. Area of the sector ఇది కదా సెక్టర్. ఏరియా ఆఫ్ ద సెక్టర్ తీటా బై 360 into pi r square minus ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ బేస్ ఇంటూ హైట్ తీసుకోవచ్చు. తీటా వాల్యూ 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. తీటా బై 360 into
R value 10 centimeters. 10 into 10 minus half. Base and height కూడా రేడియస్ అవుతుంది. 10 into 10. 0 and 0 cancel. 10 table తోటి 9 1s are 9 4s are 36. 2 1s are 2. 2 5s are 10. 1/4 into 22/7 అంటే 3.14 తీసుకుంటున్నాను. క్యాన్సిల్ అవ్వలేదు కదా 7 వాల్యూ, అందుకని ఇంటూ 10 into 10 100 minus 5 10s are 50. 1/4 into 3.14 into 100 అంటే 2 పాయింట్స్ రైట్ సైడ్ మూవ్ అయ్యి 314 అవుతుంది. ఇది మైనస్ 50. 2 టేబుల్తో క్యాన్సిల్ చేసిన. 2s are 4, 1s are 5s are 7s are 157/2 అంటే 78.5 minus 50 equals to 28.5 centimeter square area of the segment. Next one, area of the major sector. Major sector అంటే yellow color వేసాను కదా. Major sector ఎంత? theta value total 360. 360 minus 90 degrees కదా అది. 360 minus 90 మీరు పాజ్ చేసుకొని ఆన్సర్ ట్రై చేసుకోండి. 270 degrees. వీడియో పాజ్ చేసేసి సమ్ సాల్వ్ చేసుకోండి మ్యామ్. తర్వాత ఆన్సర్ కూడా చెక్ చేసుకోండి. అప్పుడు చాలా కరెక్ట్ వచ్చిందో లేదో మీకు అర్థమవుతుంది. theta by 360 into pi r square. మేజర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 270 by 360 into పై వాల్యూ 3.14 తీసుకుందాం. క్యాన్సిల్ అవ్వట్లేదు కదా అందుకు. ఆర్ వాల్యూ 10 ఆర్ స్క్వేర్ కాబట్టి 100 అవుతుంది. 10 into 10 తీసుకున్నాను. 0 and 0 క్యాన్సిల్. 9 టేబుల్ 9 3s are 27, 9 4s are 36. 3/4 into 314. మళ్ళీ 2 టేబుల్ 257 157 157 మా 157 3 into 157 157 into 3 7 3 7s are 21 3 5s are 15 plus 2 16 17 3 1s are 3 plus 1 4 471/2 2s are 3s are 5s are 0.5 235.5 వస్తుంది డివైడ్ చేస్తే. ఏరియా ఆఫ్ ద మేజర్ సెక్టర్ ఈక్వల్స్ టు 235.5 centimeter square. Fifth one, in a circle of radius 21 centimeters, an arc subtends an angle of 60 degrees and the center, find the length of the arc. ఫస్ట్ వన్ చేసిన తర్వాత సెకండ్ వన్కి వెళ్దాము. డయాగ్రామ్ ఇచ్చారు. యాంగిల్ 60 degrees ఇచ్చారు. theta 60 degrees, radius 21 centimeters. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ అన్నారు. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా theta by 360 into 2 pi r. theta value 60 degrees. 60 by 360 into 2 pi value 22/7 తీసుకోవచ్చు. క్యాన్సిల్ అయితే ఇప్పుడు. r value 21. 0 0 cancel. 6 1s are 6 6 are 36. 7 1s are 7 3s are 21. 2 3s are 6. 2 1s are 2. 3 1s are 3. 3 1s are 3.
Length of the arc equals to 22 centimeters. Length of the arc find out చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ ద సెక్టర్. ఏరియా ఆఫ్ ద సెక్టర్, ఈ ఏరియా మొత్తం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫార్మ్డ్ బై ద ఆర్క్ అంటే θ by 360 into pi r square. θ by 360 into pi r square. Theta value 60 degrees. 360 into 22 by 7 into radius 21 కదా, 21 into 21. 0 0 cancel, 10 table, 6 1s are 6 6 are 36, 7 1s are 7 3s are 3 1s are 3 2s are 2 1s are 2 11s are 11 into 21, 231 centimeter square. Area of the sector equals to 231 centimeter square. Next, area of the segment formed by the corresponding chord. Area of the segment. ఓకే మా, సెగ్మెంట్ అంటే ఇది అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది ఏ ట్రయాంగిల్ అవుతుంది ఇప్పుడు? 60 degrees కాబట్టి ఈక్వలాటరల్ ట్రయాంగిల్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ ద ఈక్వలాటరల్ ట్రయాంగిల్ √3/4 a square. ఏ వాల్యూ 21 అంటే సైడ్ రేడియసే. √3/4 ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. √3/4 into 441, 21 into 21, 441. The sector minus area of the triangle. ఇది ఏరియా ఆఫ్ ద సెక్టర్, ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. 231 minus √3/4 into 441. ఇది మా సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద minus segment. 6th one, a chord of a circle of radius 15 centimeters subtended at the angle of 60 degrees at the center. Find the area of the corresponding minor and major segments of the circle. మనకి ఇచ్చిన సర్కిల్ ఇలా ఉంది. తీటా వాల్యూ 60 degrees, తీటా 60 degrees, మైనర్ సెగ్మెంట్ అండ్ మేజర్ సెగ్మెంట్. వీటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ద సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏరియా ఆఫ్ ద సెక్టర్ తీటా బై 360 into pi r square మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 60 degrees ఉంది అంటే అది ఈక్వలాటరల్ ట్రయాంగిల్. ఈక్వలాటరల్ ట్రయాంగిల్ ఏరియా √3/4 a square. theta value 60 degrees, 60 by 360 into pi value 22 by 7, r value 15, 15 into 15 r square కదా, మైనస్ √3/4 ఏ వాల్యూ అంటే ఇక్కడ రేడియసే కదా, 15 into 15. ఇక్కడ రెండిట్లో 15 into 15 సేమ్ ఉంది, దీన్ని కామన్ తీస్తున్నాను. సిక్స్ 1s are 0 0 cancel, 6 1s are 6 6 are 36 అంటే 1/6 into 22 by 7 ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని 3.14 తీసుకుంటున్నాను. మైనస్ √3/4,
√3 వాల్యూ 1.732 తీసుకుంటున్నాను by 4. 15 into 15. 3.14 by 6. 0.52 minus 1.732 by 4. ఇది 0.433 వస్తుంది. వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే 15 into 15 into 0.087. 15 into 15 అంటే 225 కదా, ఇంటూ 0.087 19. ఇది ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్. మరి ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా πr². ఏరియా ఆఫ్ ద సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ 19.575. పై వాల్యూ 3.14. రేడియస్ 15 కదా, 15 into 15 minus 19.575. 3.14 into 225 equals to 706.5 minus 19.6 అని తీసుకుంటున్నాను రౌండ్ ఫిగర్ మా. 686.9. Seventh one, a chord of a circle of radius 1 centimeter subtends at an angle of 120 degrees at the center. Find the area of the corresponding segment of the circle. ఇక్కడ theta value 120 degrees ఇచ్చారు, రేడియస్ ఏమో 12 centimeters. theta 120 degrees, r value 12 centimeters. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ ద సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ తీటా వాల్యూ 90 degrees అయితేనేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము, 60 degrees అయితే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఇది 120 degrees కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా లేదు. సో మనం బేస్ ఇంటూ హైట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇంతవరకు తీసుకున్నాం అనుకోండి, ఈ ఎల్లో షేడెడ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను దాన్ని సెపరేట్గా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇదేమో రేడియస్ 12 centimeters ఉంది రేడియస్. తీటా ఎంత ఇచ్చారు, 120 degrees ఇచ్చారు. 120లో హాఫ్ 60 degrees. నేను బేస్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైట్ అని తీసుకుంటున్నాను మా. అడ్జసెంట్ సైడ్ అవుతుంది. sin 60 degrees equals to ఆపోజిట్ సైడ్ ఏబిసి అని తీసుకుంటున్నాను, ఓబిసి అని తీసుకుంటున్నాను. ఇది ఓ, ఇది బీమా, ఇది సి, డి. ఓకే, sin 60 degrees is equal to BC by 12. sin 60 value √3 by 2. BC by 12. Denominators 2 cancel చేసుకోవచ్చు. 2 1s are 2, 6 are 12. So BC is equal to 6√3 బేస్ DC మొత్తం కదా, 2 times ఉంటుంది. 2 into 6√3
అంటే 12√3 అవుతుంది. బేస్ వాల్యూ 12√3. మరి హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 12√3 హైట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే హైట్ అంటే ఓబీ కదా, అడ్జసెంట్ సైడ్ 60 degrees తీసుకుందాం. అడ్జసెంట్ని హైట్ అని తీసుకుంటున్నాను. హైపోటెన్యూస్ 12. cos 60 degrees వాల్యూ 1/2 h ఈక్వల్స్ టు h/12. 2 1s are 2 6 are. క్రాస్ మల్టిప్లై చేస్తే h ఈక్వల్ టు 6. హైట్ ఏమో 6 వచ్చేసింది. ఏరియా ఆఫ్ ద సెక్టర్ θ/360 ఇంటూ పై r స్క్వేర్ మైనస్, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో 12√3 వచ్చింది, హైట్ ఏమో 6 వచ్చింది. θ వాల్యూ 120/360 ఇంటూ పై వాల్యూ 22/7. రేడియస్ 12 ఇంటూ 12 మైనస్ 2 1s are 2 3s are 6. అంటే 3 ఇంటూ 12 3s are 36√3. ఇంతవరకు సాల్వ్ చేస్తే ఇది 0/0 క్యాన్సిల్. 12 1s are 12 3s are 36, 3 1s are 3 4s are 12. 22/7 క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి దాన్ని 3.14 తీసుకుందాం. 3.14 ఇంటూ 12 4s are 48 మైనస్ 36√3. 3.14 ఇంటూ 48 ఈక్వల్స్ టు 150.72. మైనస్ 36 ఇంటూ √3 వాల్యూ 1.73 తీసుకుంటున్నాను. 1.73 అప్పుడు 62.28 వస్తుందా? 62.28 సబ్ట్రాక్షన్ చేస్తే 150.72 మైనస్ 62.28 ఈక్వల్స్ టు 88.44 centimeter square. ఇది ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్. 8th one, a horse is tied at one corner of a square shaped grass field of a side 15 meters by means of 5 meters long rope. ఇక్కడ స్క్వేర్ షేప్ ఫీల్డ్ ఉందమ్మా, దీనిలో లెంత్ ఆఫ్ ద రోప్ 5 meters. ఈ గ్రేజ్డ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్, ద ఏరియా ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ విచ్ ద హార్స్ కెన్ గ్రేజ్. లెంత్ ఆఫ్ ద రోప్ ఆర్ 5 meters. ఇది స్క్వేర్ ఫీల్డ్ కదా, అంటే తీటా 90 degrees. హార్స్ కెన్ గ్రేజ్, గ్రేజింగ్ ఏరియామా θ/360 ఇంటూ పై r స్క్వేర్. తీటా 90 degrees కదా, 90/360 ఇంటూ పై వాల్యూ 3.14 తీసుకుంటున్నాను. రేడియస్ 5 ఇంటూ 5, రేడియస్ 5 కదా, 0 and 0 క్యాన్సిల్, 9 1s are 9 4s are 3.14 ఇంటూ 25, 78.5 divided by 4 equals to 19.625. grazing area first time 19.625 meters square. Second one, the increase in the grazing area of the rope were 10 meters long instead of 5 meters. ఇప్పుడు రోప్ లెంత్ 5 meters బదులు 10 meters పెడితే ఎంత గ్రేజింగ్ ఏరియా ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. సో మనం చేయాల్సింది ఏంటి, తీటా సేమ్ ఉండిద్ది, ఫార్ములా సేమ్ ఉంది, రేడియస్ ఒక్కటి చేంజ్ చేయాలి. 10 meters. Theta equals to 90/360 into pi value 3.14 into 10 into 10. 0 0 cancel, 9 1s are 9 4s are 36.
314 into 100 కదా, 10 10s are 100. 2 points move అయ్యి 314/4 ఈక్వల్స్ టు 78.5. 5 మీటర్స్ రోప్ లెంత్ ఉన్నప్పుడు గ్రేజింగ్ ఏరియా 19.625 మీటర్ స్క్వేర్ వచ్చింది. మరి 10 మీటర్ లెంత్ ఉన్నప్పుడు 78.5 మీటర్ స్క్వేర్ వచ్చింది. గ్రేజింగ్ ఏరియా ఇంక్రీజ్డ్ 1 అడుగుతున్నారు. 78.5 మైనస్ 19.625 సబ్ట్రాక్షన్ చేస్తే 875 మీటర్ స్క్వేర్. 58 ఇది ఇంక్రీజ్డ్ గ్రేజింగ్ ఏరియా. ఓకేనా, ఈ సమ్ కంప్లీటెడ్. 9th one. A branch is made with a silver wire in the form of circle with diameter 35 millimeters. The wire is also used in making 5 diameters which divide the circle into 10 equal sectors. ఈ ఫిగర్ ఉంది కదా మనకి 11.9, ఈ ఫిగర్లో చూపించినట్టు 5 డయామీటర్స్ యూజ్ చేసుకున్నారు మ్యామ్. ఇది ఒక డయామీటర్ 2 3 4 5 అండ్ అవుట్ సైడ్ కూడా యూజ్ చేసుకున్నారు. సిల్వర్ వైర్ తోటి దీన్ని మేక్ చేశారు. 10 సెక్టార్స్ ఉన్నాయి. 5 డయామీటర్స్ అంటే 10 సెక్టార్స్ వస్తాయి. ఫస్ట్ వన్, ద టోటల్ లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ ఈజ్ రిక్వైర్డ్. సిల్వర్ వైర్ ఎంత యూజ్ చేసుకున్నారు చెప్పాలి. డయామీటర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 కదా. సో 5 ఇంటూ డయామీటర్ ప్లస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr. ఈ బోర్డర్కి యూజ్ చేసుకున్నారు అండ్ 5 డయామీటర్కి యూజ్ చేశారు. 5 ఇంటూ డయామీటర్ లెంత్ 35 కాబట్టి 5 ఇంటూ 35 అండ్ 2 ఇంటూ పై వాల్యూ 22/7. రేడియస్ 35/2. డయామీటర్ 35 millimeters ఇచ్చారు. రేడియస్ 35/2. 5 ఇంటూ 35 175 ప్లస్ 7 1s are 7, 7 5s are 35, 2 1s are 2, 2 1s are 2. Cancel ma. 22 into 5 110, 285 millimeter. ఇది లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ యూజ్డ్ మ్యామ్. ఫస్ట్ వన్. మరి నెక్స్ట్ వన్ ఏమి అడిగారు? సెకండ్ వన్, ద ఏరియా ఆఫ్ ద ఈచ్ సెక్టర్ ఆఫ్ బ్రోంకై. టోటల్ పార్ట్స్ 10 ఉన్నాయి కదమ్మా. 360 degrees బై 10 చేస్తే ఒక్కొక్కటి ఎంత ఉన్నట్టు? 36 degrees ఉన్నట్టు. θ బై 360 ఇంటూ ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, బై ఆర్ స్క్వేర్. θ వాల్యూ 36, 360 ఇంటూ 22/7. రేడియస్ 35/2. 36 1s are 36, 36 10s are 310, 7 1s are 7, 2 1s are 2, 2 11s are 5 1s are 5, 5 2s are 10, 35 into 11, 385 divided by 2 2s are 4, 96.25 millimeter square. ఏరియా మిల్లీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ అలా ఉంటుందమ్మా. ఓకే, ఈ సమ్ కంప్లీటెడ్. 11th one, ఏ కార్ హ్యాస్ 2 వైపర్స్ which do not overlap. Each wiper has blade length 25 centimeters sweeping through an angle of 115 degrees. Find the total area cleaned at each sweep of blades. Theta 115 degrees. Blade length radius kada 25 centimeters. 2 ఉన్నాయి. ఇది ఒక్కొక్క స్వీప్కి ఎంత ఏరియా క్లీన్ చేస్తుందో అడుగుతున్నారు. θ బై 360 ఇంటూ πr స్క్వేర్.
ఇంటూ 2 కూడా చేసుకోవచ్చు. 2 బ్లేడ్స్ ఉన్నాయి కదా, అందుకు 2తో మల్టిప్లై చేస్తే సరిపోయింది. 115/360 ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 25 ఇంటూ 25 ఇంటూ 2 వైపర్స్ కాబట్టి 2 కూడా తీసుకుంటున్నాను. 5 టేబుల్ 5 23 సార్ 5 7 సార్ 5 2 సార్ 2 1 సార్ 2 2 36 సార్ 23/36 ఇంటూ 3.14 25 ఇంటూ 25 625 2 18 సార్ 36 2 1 సార్ 2.57 23 ఇంటూ 1.57 ఇంటూ 625 ఈక్వల్స్ టు 22,568.75 divided by 18 equals to 1,253.8 centimeters square ma. 12th one, to warn ships for underwater rocks, a lighthouse spreads a red color light over a sector of angle 80 degrees to a distance of 16.5 kilometers. Find the area of the sea over the ships are warned. షిప్స్కి వార్నింగ్ కోసం ఇక్కడ లైట్ హౌస్లో ఒక లైట్ పెట్టారు. అది యాంగిల్ ఏమో 80 degrees మేక్ చేస్తుంది, డిస్టెన్స్ ఏమో 16.5 వస్తుంది. సో రేడియస్ 16.5 kilometers. తీటా 80 degrees. ఈ లైట్ ఎంత ఏరియా కవర్ చేస్తుందో చెప్పాలి. అండర్ వాటర్ రాక్స్ ఐడెంటిఫై చేయడానికి లైట్ హౌస్లో లైట్ పెట్టారు. ఇది ఎంత ఏరియా లైట్ కవర్ చేస్తుందో చెప్పాలి మనం. తీటా బై 360 ఇంటూ 5r². తీటా వాల్యూ 80 బై 360 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ 16.5 into 16.5. 0 0 cancel. 4 table 4 2s are 4 9s are 36. Sum of the digits in the 7 plus 5. Okay, 3 table divisible అవుతుంది. క్యాన్సిల్ చేద్దాం. 3 3s are 9, 3 5s are 15 అంటే 5.5, 3 1s are 3, ఇది కూడా అంతే కదా 5.5. రిమైనింగ్ వాల్యూస్ 2 ఇంటూ 22/7 క్యాన్సిల్ కాలేదు కాబట్టి 3.14 తీసుకోవచ్చు. అదే తీసుకోవటం బెస్ట్, క్యాన్సిల్ కానప్పుడు మాత్రం. 5.5 ఇంటూ 5.5 మల్టిప్లై చేస్తే 189.97 kilometer square. 13th one, a round table cover has 6 equal designs as shown in figure. If the radius of the cover is 28 cm, find the cost of making designs at the rate of 0.35 rupees per centimeter square. అంటే ఏరియా అడుగుతున్నారు. దేని ఏరియా అడుగుతున్నారు? మీటర్ స్క్వేర్ ఇచ్చారంటే ఏరియా అడుగుతున్నట్టు. ఇది మనకి ఇచ్చిన డయాగ్రమ్మా. ఇవి 6 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 6 సైడ్స్లో డిజైన్ వేశారంట. ఈ డిజైన్స్కి 35 పైసా 1 సెంటీమీటర్ స్క్వేర్కి పడుతుంది. సో ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ కావాలి. మైనర్ సెగ్మెంట్ ఎన్ని ఉన్నాయి అక్కడ? 6 ఉన్నాయి. అసలు సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ద సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఫస్ట్ రేడియస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు?
28 centimeters. మరి తీటా ఎన్ని పార్ట్స్ డివైడ్ చేశారు? టోటల్ 6 పార్ట్స్. 360/6. 6 1s are 6 6 are 36, 0. అంటే తీటా వాల్యూ 60 degrees. ఏరియా ఆఫ్ ద సెక్టర్ తీటా బై 360 into pi r square మైనస్ ఏరియా ఆఫ్ ద ఈక్వలాటరల్ ట్రయాంగిల్. 60 degrees ఉంది అంటే అది ఈక్వలాటరల్ ట్రయాంగిల్. √3/4 a square. తీటా వాల్యూ 60. 60/360 into 22/7. R value 28. 28 into 28 minus √3/4. A value radius A. 28 into 28. 0 0 cancel. 6 1s are 6 6 are 36. 7 1s are 7 4s are 2 table. 2 2s are 2 3s are ఇక్కడ 4 1s are 4 7s are 28. నెక్స్ట్ ఇంకేమున్నాయి? న్యూమరేటర్లో 22 into 2 into 28 by న్యూమరేటర్లో ఇవి ఉన్నాయి. డినామినేటర్లో 3 ఉంది. మైనస్ √3 into 7 into 28. 22 into 2 into 28 equals to 1232 divided by 3 minus √3 వాల్యూ 1.7 తీసుకున్నాను. 1.7 into 7 into 28 333.2. 410.666 ఇలా వస్తుందా? మైనస్ 333.2 ఈక్వల్స్ టు 77.46. ఇది ఏరియా ఆఫ్ ద 1 సెగ్మెంట్. మనకి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఏరియా ఆఫ్ ద 1 సెగ్మెంట్ ఈక్వల్స్ టు 77.46. 6 సెగ్మెంట్స్ కాబట్టి ఇంటూ 6. కాస్ట్ ఎంత ఇచ్చారు? 35 పైసా ఇచ్చారు. 0.35 రూపీస్. దీని రూపీస్లో చేంజ్ చేస్తే మల్టిప్లై చేస్తే 162.66 రూపీస్ మా ఇది కాస్ట్ కదా. 4th one, tick the correct answer in the following. Area of a sector of angle P of a circle with radius R. మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఏమో P ఇచ్చారు, రేడియస్ R ఇచ్చారు. ఫస్ట్ వన్ P/180 into 2πr. రాంగ్ మ్యామ్. 2πr వచ్చిందంటే రాంగ్. πr స్క్వేర్ కదా ఏరియా ఫార్ములా, సో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ వన్ 180. P/180 into πr స్క్వేర్. P అంటే తీటా. తీటా/180 ఉంది, 360 లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సి P/360 into 2πr. 2πr ఉందంటే రాంగ్ కదా, సో సి కూడా రాంగ్ ఉంది. డి, ఆప్షన్ డి చూద్దాం. తీటా వాల్యూ P 720 into 2πr స్క్వేర్ ఇచ్చారు కదా. 2 1s are 2, 360 times అంటే P/360 into πr స్క్వేర్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది, ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీట్ అవుదాం. మీకు చాప్టర్ వైజ్ అన్ని ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుతున్నాను. మీకు కావాల్సిన చాప్టర్ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకొని చూడండి. మీకు ఈ ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.